ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశం కానున్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి కలుస్తారని తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యశమూల్య, దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో కొంత బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. అయితే ప్రధానంగా ఢిల్లీకి సంబంధించి పలువురు కేంద్ర మంత్రుల్ని ఈ రోజు చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ అటు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఈ రోజు భేటీ కానుంది. అందులో ఏపీకి భారీగా ఆర్థిక సాయం రాబట్టేందుకు సీఎం చంద్రబాబు కొంత ప్రయత్నిస్తున్నారు. గతేడాది పెద్దగా కలిసి రాలేదన్న నేపథ్యంలో కేవలం 15,000 కోట్ల మట్టికే అమరావతి అభివృద్ధి కోసం రుణం రూపంలో ఇచ్చేలా కేంద్ర సాయం చేసింది. అయితే ఈసారి మాత్రం డైరెక్ట్ గా ఆర్థిక సాయం ఇచ్చేలా చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఇక సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ ఆఫీసులో నిర్మలా సీతారామన్ తో సమావేశం అవుతారు. కేంద్రం ఈ మధ్యనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇస్తారని చెప్పిన నేపథ్యంలో ఆ నగదు త్వరగా ఇచ్చేలా చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొదలైన నేపథ్యంలో దానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం అడిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాబోయే 2027కి పూర్తి కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఎప్పటికప్పుడు పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నిర్మాణ జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నిధులకు సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇచ్చే మనీ పైన కూడా జరిగే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మాణ వేగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ వేగం అనేది పెరిగింది. దాంతో పాటు ఇప్పటికే 2 బ్యాంకులు, అటు ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇద్దరు కూడా అమరావతి నిర్మాణానికి అటు రుణం మంజూరు చేసేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన నిధులు కూడా త్వరితగతిన విడుదలయ్యే విధంగా చూడాలంటూ కూడా నిర్మలా సీతారామన్ చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకి సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అవుతారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఇక ఏపీలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ డ్రోన్లను కేంద్రం సబ్సిడీలో అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి డ్రోన్ల ద్వారా అనేక రకాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతనంగా సాంకేతికంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర సహాయాన్ని కూడా తీసుకుని రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి దోహదపడేలాగా చర్చలు చేసేందుకు కూడా చంద్రబాబు ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇదే విధంగా ఇంధన రంగంలో కూడా ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానిస్తోంది. అందువల్ల ఈ రోజు చంద్రబాబు భేటీ కొంత కేంద్ర మంత్రులతో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇతర వ్యాపార దిగ్గజాలకు సంబంధించి వెంటనే వచ్చే అవకాశాలు, అదేవిధంగా దావోస్ లో ఏపీకి వస్తున్న పెట్టుబడులు తక్కువే కానీ ప్రయత్నాలను బలంగానే చేశారు ఇప్పటికే. అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే కూడా వ్యాపార దిగ్గజాలు వెంటనే ముందుకొచ్చే అవకాశాలు తక్కువ ఉన్న నేపథ్యంలో దానికి ధీటుగా ఉన్న నగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అట్రాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి కూటమి నేతలు గట్టిగానే ప్రయత్నిస్తారు. ఈ తొలి అడుగులోనే ఈ దావోస్ పర్యటనకి సంబంధించిన వివరాలన్నీ కూడా కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కలుగుతుంది. ప్రధానితో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.